ఈరోజు మనం డివోషన్లోకి వెళ్ళిపోదాం. ఎక్కువ సమయం తీసుకొని కొంత 10 నిమిషాలు ధ్యానిద్దాం. అందరికి తెలిసిన పోర్షన్ మనం ఎక్కువ సార్లు విన్నాము, చదివాము, కొన్నిసార్లు కట్ట చేసాము. యోహాను 4:24లో ఒక మాట అన్నాడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, సమరయ స్త్రీతో కలిసి సంభాషిస్తున్నప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు. యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది. యోహాను 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారని యేసుక్రీస్తు చెప్పాడు సమరయ స్త్రీతోటి. ఇక్కడ 4 సత్యాలు మనం అనుకుందాం. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఈ స్త్రీకి నిజమైన మారు మనసు వచ్చినట్టు చూస్తాం. ఈ స్త్రీకి ఇంతకన్నా ముందు సంభాషిస్తున్నప్పుడు నేనే నిజమైన ద్రాక్షవల్లిని, జీవపు ఊటను ఇచ్చేవాడు నేనే అని ఎప్పుడైతే అన్నాడు యేసుక్రీస్తు, ఈమెలో ఒక మారు మనసు వచ్చింది. సమరయ స్త్రీలు తన జీవితంలో ఒక నిజమైన మెసేజ్ అనుకున్నది. నిజమైన మారు మనసు మనలో ఎప్పుడైతే వస్తుందో ఆ మారు మనసే నిజమైన ఆరాధనలోకి నడిపిస్తుంది. నిజమైన ఇప్పుడు మనం చేస్తున్నదంతా ఆరాధన చేస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. సో మనకు ముందు మన జీవితంలో నిజమైన మారు మనసు రావాలి. మారు మనసు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం నిజమైన ఆరాధనలోకి వెళ్ళిపోతాం, అని ఆరాధిస్తాం. లేకపోతే మనం ఇలా వచ్చి పాల్గొనడం కానీ, సో దేవుని ఆరాధించడం కానీ జరుగుతుంది. సో కనుక మన జీవితంలో ముందు మనకు కావాల్సింది ఏంటంటే నిజమైన మారు మనసు కావాలి. మన మారు మనసు వచ్చిందని చెప్పుకుంటూ మనం ఇతరులుగా జీవించడానికి వీలు కాదు. సో నిజమైన మారు మనసు వచ్చిన తర్వాత మనము ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు కనుక మన ఆరాధన కూడా నిజమైనదే ఉండాలి. అందరికీ మనం ఆరాధిస్తున్నప్పుడు, దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థపూర్వకంగా మనం ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో ఫలితాలు కనిపించాలి. మనము ఎప్పుడైతే నిజమైన ఆరాధన చేస్తామో మన జీవితంలో మార్పు వస్తుంది. ఇంతకుముందు ఉన్నట్లు కాకుండా మన జీవితంలో మార్పులు వస్తాయి. మన మాట తీరు మారుతుంది, మన చేష్టలు మారుతాయి, మన మన మాటల్లో నిజాలు ఉంటాయి, అబద్ధాలు ఉండవు. సో లోకరీతిగా మనం జీవించాం, అదే మార్పు అనమాట. ఎవరైనా చూసిన వాళ్ళు మనల్ని అడగాలంటే, అరే ఇంతకుముందు నువ్వు ఇట్లా ఉంటివి ఇప్పుడు ఇట్లా అయినావు అని అంటే, అది ఎందుకు అయినావు అంటే యేసుక్రీస్తుని బట్టి ఇలాగ అయ్యాను అని చెప్పడానికి మనం కారణాలు ఉండాలి మన జీవితంలో. కనుక నేను మరి రిపీట్ చేస్తాను ఏంటంటే, నిజమైన మార్పు రావాలి, లేకుంటే పశ్చాత్తాపం రావాలి మన జీవితంలో. యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకోవాలి. మనం తెలుసుకున్న తర్వాత మన జీవితంలో నిజమైన ఆరాధన వస్తుంది. ఎప్పుడైతే నిజమైన ఆరాధన వస్తుందో మన జీవితంలో మనం మార్పు చూస్తాం. జీవితంలో మార్పు చూస్తాం. మారు మనసు రావడంతో, ఆరాధనతో మనం మార్పు చూస్తాం. ఈ మార్పు ఎప్పుడైతే వస్తుందో మన జీవితంలో ఫలితాలు కనిపిస్తాయి. 4 సార్లు నేను చెప్పాను, మన జీవితంలో ఎక్కువ టైం తీసుకోను. ఇవి ఉంటే చాలు. నిజమైన మార్పు రావాలి, పశ్చాత్తాపం రావాలి, మారు మనసు రావాలి, దేవుని ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇంకా అవి ఎప్పుడైతే మనం ఆరాధిస్తాము, నిజంగా దేవుడు ఆత్మ కనుక సత్యము, దేవుడు ఆత్మ కనుక మనం ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తాము, మన జీవితంలో మార్పులు వస్తాయి. మార్పులు వచ్చినప్పుడు ఫలితాలు కనిపిస్తాయి. చాలా మంది జీవితంలో ఫలితాలు కనిపించవు. సో ఫ్రూట్ బేరింగ్ అంటాం దీన్ని. ఫ్రూట్ బేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కనుక దేవుడు బిడ్డలారా, మీరందరూ నేను చూస్తున్న 14 మంది ఉన్నారు మన మార్నింగ్ ప్రేయర్ కొరకు. సో మన జీవితంలో ఫలితాలు కనిపించాలి దేవుడు బిడ్డలారా. ఎప్పుడైతే ఫలితాలు కనిపిస్తావో సేవలో మనం ముందుకెళ్ళిపోతాము. దేవుని యొక్క వాక్య పరిచయ కొరకు ముందుకెళ్ళిపోతాము. దేవుని రాజ్యవ్యాప్తి కొరకు మనం పనిచేస్తాము. ఇచ్చే విషయంలో కూడా ముందుకు వస్తాము. ఇవన్నీ ఉంటాయి మన జీవితంలో. ఫలితాలు లేకుండా మరి ఒకటి లేకున్నా ఒకటి చేయలేము. నాకు మారుమనసు వచ్చింది, నిజమైన ఆరాధన ఉంది, నా జీవితంలో ఫలితాలు లేవంటే అట్లా కూరవు. మన జీవితంలో మారుమనసు రావాలి, నిజమైన ఆరాధన ఉండాలి, ఫలితాలు కూడా ఉండాలి. మనము
ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ జీవించాలి. ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ అంటే గతము పాత ఏమైతే గతించను అవి పాతవి ఏమైతే ఉంటున్నా అవి గతించను. సో నిజంగా మనం అనుకున్న జీవించాలి. ఎందుకు మనం మన దేవుని నిజంగా మనం ఆరాధిస్తాము అంటే ఎందుకు ఈయన సృష్టికర్త. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 11వ చూసినట్లయితే, సో మా దేవ సమస్యను సృష్టించితివి, చిత్తాన్ని బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడను కనుక నీవే మా ఆరాధనకు పాత్రుడవు. నిధి 4వ అధ్యాయం 11వ నువ్వు సమస్తాన్ని సృష్టించావు, నన్ను కూడా సృష్టించావు, సమస్తం నీకు తెలుసు కనుక నువ్వు మా ఆరాధనకు పాత్రుడు నీవే అని మనం చెప్పాలి. ఇవన్నీ ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతావో అప్పుడు అదే నిజమైన ఆరాధన. మనం ప్రార్థించినప్పుడు కూడా మన ప్రార్థన జవాబు ఇస్తాడు. ఆ విశ్వాసం మనకు ఉన్నది. సో కనుక మనం 1000 దినాలు ఇంతకుముందు గడిపాము. నిన్నటి రోజున మనం గడిపాము, జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన చేసిన కృపను బట్టి, ఆయనకు మన జీవితంలో చేసిన మేలును బట్టి మనం నిన్న జ్ఞాపకం చేసుకున్నాము. నిన్న దినాన్ని నాకు గద్వాల మనం అందరూ కూర్చున్నప్పుడు మరి అంతేకాకున్నట్లు రాబోయే దినాల్లో కూడా దేవుడు మన ప్రార్థన వినాలే. మన మన యొక్క కాన్ఫరెన్స్ లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఆయనే తీర్చగలడు. ఎందుకంటే ఈయన సృష్టికర్త. మన యొక్క ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు నిజమైన దేవుడు కనుక. సో ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుంటూ మనం ప్రార్థనలోకి ముందుకు వెళ్ళిపోతే దేవుడు మనం ఆశ్రయిస్తాడు. గొప్పగా మనం ఆయనకు సాక్షులుగా ఉంటాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమెన్.